శత్రు దేశాల నుంచి మనకు రక్షణ కల్పించేందుకు నిరంతరం సైన్యం సరిహద్దుల్లో పహారా కాస్తున్నట్లే వ్యాధి కారకాల నుంచి జబ్బుల ముట్టడి నుంచి మనల్ని కాపాడేందుకు మన శరీరంలో కూడా ఒక భారీ సైన్యమే ఉంది. ఒళ్లంతా కళ్ళు చేసుకుని రేయింబగళ్ళు కాపలా కాసే ఆ యంత్రాంగమే మన వ్యాధి నిరోధక వ్యవస్థ. అనుక్షణం శత్రువుల్ని మట్టుపెడుతూ వ్యాధుల బారిన పడకుండా కాపాడే ఈ రక్షణ వ్యవస్థే గాడి తప్పితే మన లోపల పెద్ద విలయమే ఏర్పడుతుంది. ఎన్నో జబ్బులు విరుచుకుపడతాయి. గాడి తప్పిన వ్యాధి నిరోధకతకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనదో శత్రు ప్రపంచం. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇలా కంటికి కనిపించని ఎన్నో లక్షలాది సూక్ష్మ శత్రువులు నిరంతరం మన చుట్టూ తిరుగుతున్నాయి. అదును దొరికితే చాలు మనలోకి చొరబడి రకరకాల జబ్బుల్ని తెచ్చిపెట్టేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ శత్రు సైన్యాన్ని ఎదుర్కొనేందుకు మనలోనే ఒక గొప్ప యంత్రాంగముంది. అదే వ్యాధి నిరోధకత. ప్రమాదకర శత్రుజాడల్ని పసిగట్టిన మరుక్షణం నుంచే యాంటీబాడీలనే ప్రత్యేక సైనిక కణాలు యుద్ధరంగంలోకి దిగి వాటిని సమూలంగా మట్టుపెట్టడానికి ప్రయత్నిస్తాయి. ఇదంతా మనలో ఒక పద్ధతి ప్రకారం జీవిత పర్యంతమూ జరుగుతుండే ఒక నిరంతరాయమైన ప్రక్రియ. అయితే కొన్నిసార్లు మన యాంటీబాడీలు తన సొంత కణాలేవో శత్రు కణాలేవో గుర్తించలేని గందరగోళానికి, అయోమయానికి లోనవుతుంటాయి. ఇలాంటప్పుడు సొంత కణాల్నే శత్రువులుగా భావించి వాటిపై దాడి చేస్తూ లేనిపోని సమస్యల్ని తెచ్చిపెడుతుంటాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్గా పిలిచే ఈ సమస్యలకు ఆయుర్వేదం తనవైన ప్రత్యేక పరిష్కారాల్ని చెబుతుంది. ఈ ఆటో ఇమ్యూన్ సమస్యలు అంటే రకరకాలుగా ఉంటూ ఉంటాయి. అంటే థైరాయిడ్ సమస్య కానివ్వండి, సోరియాసిస్ కానివ్వండి, లేకపోతే లూపస్ ఎరిథెమాటోసిస్ అని, ఆమవాతం అని చెప్తూ ఉంటాం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలాంటివన్నీ కూడా ఆటో ఇమ్యూన్ సమస్యలు. ఇలాంటి సమస్యలు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆమం అనేటువంటిది. ఈ ఆమం శరీరంలో అక్కడక్కడ పేరుకుని ఏ భాగంలో పేరుకుందో ఆ భాగానికి సంబంధించినటువంటి ఆటో ఇమ్యూన్ సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే ఆమం అనేది మనం తీసుకున్నటువంటి ఆహారం సక్రమంగా జీర్ణం కాకుండా శరీరంలో ఉండిపోయినప్పుడు ఉండేటువంటి ఒక విష పదార్థం, అంటే ఒక వ్యాధికారకమైనటువంటి టాక్సిన్గా చెప్పుకోవచ్చు మనం. అందుకని ఎప్పుడు కూడా జీర్ణశక్తి బాగుండేలాగా చూసుకోవడం, చక్కగా అరిగేలాగా చూసుకోవడం చేసినట్టయితే కనుక ఆమం తయారవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తినేటువంటి ఆహారం అంతా బాగా తేలికగా అరిగిపోయేలాగా చూసుకోవాలి. అంటే మనకి బీరకాయ, పొట్లకాయ, సొరకాయ లాంటి తేలికగా అరిగేటువంటి కూరలు, మసాలాలు అవి ఏం వేయకుండా కొద్దిగా పచ్చిమిరపకాయలు, అల్లం లాంటిది మాత్రం వేసుకుని ఆవాలు, జీలకర్ర అవి వేసి వండుకునేటువంటి కూరలన్నీ కూడా ఆమం తయారవ్వకుండా ఉండడానికి తోడ్పడతాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి బజార్లో దొరికేటువంటి ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అన్నీ కూడా, అంటే ప్రిజర్వెంట్స్ని చేర్చి రసాయనిక పదార్థాలు చేర్చినటువంటి పదార్థాలన్నీ కూడా ఆమం తయారవడానికి కారణం అవుతూ ఉంటాయి. అలాగే తాగేటప్పుడు కూడా కొంచెం మంచినీళ్ళు, గోరువెచ్చటి మంచినీళ్ళు తాగుతున్నట్టయితే ఆమం తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే చక్కటి వ్యాయామం, ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఉండటం ద్వారా లేదా సూర్య నమస్కారాలు అవి చేయడం ద్వారా, శరీరానికి అనుకూలంగా ఉండేటువంటి కొన్ని ఆసనాలు అవి చేయడం ద్వారా కూడా శరీరంలో పేరుకున్నటువంటి ఆమాన్ని తగ్గించేసుకుని వ్యాధిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యాధుల నుంచి, వ్యాధి కారకాల నుంచి రక్షణ కల్పించే కీలకమైన వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనమైనప్పుడు మనకు జబ్బుల ముట్టడి పెరుగుతుంది. తరచూ ఏదో ఒక ఇన్ఫెక్షనో, అనారోగ్యమో పట్టి పీడిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు మనలోని వ్యాధి నిరోధకతకు ఊతమిచ్చేందుకు ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక పరిష్కారాలను చెబుతుంది. ముఖ్యంగా విటమిన్ సి సమృద్ధిగా లభించే నిమ్మజాతి పండ్లను తరచుగా తీసుకుంటే మనలో వ్యాధి నిరోధకత చక్కగా పెంపొందుతుంది. పిల్లలకు పాలు, తేనె, నెయ్యి వంటి పదార్థాల్ని చిన్న వయసు నుంచి అలవాటు చేస్తే వారిలో వ్యాధి నిరోధకత సన్నగిల్లడమనే మాటే ఉండదు. ఆహారంలో తేలికగా జీర్ణం కాని పదార్థాల్ని బాగా తగ్గించాలి. వంటల్లో కూడా కారం, మసాలా దినుసుల్ని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. నిద్ర మన శరీరానికి సంజీవని లాంటిది. చాలినంత నిద్ర ఉన్నప్పుడు మన ఒంట్లో కూడా వ్యాధి నిరోధకత చక్కగా ఉంటుంది. రోజూ కాసేపు ఏదో ఒక వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. కోపం, చిరాకు, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి.
ఈ ఆటో ఇమ్యూన్ సమస్యలు తగ్గడానికి కొన్ని మూలికలు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకోసం ఏంటంటే ప్రతిరోజు కొంచెం అల్లపు రసాన్ని తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఆమం తగ్గడానికి అవకాశం ఉంటుంది. అల్లపు రసం ఒక 2 చెంచాలు, తేనె 1 చెంచాడు కలిపేసి రోజు ఉదయమే తీసుకుంటున్నట్టయితే ఎటువంటి ఆటో ఇమ్యూన్ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళకైనా సరే ఆ సమస్యను తగ్గించుకోవడానికి ఈ అల్లపు రసం సహాయకంగా ఉంటుంది. అలాగే సొంఠి కూడాను, అంటే సొంఠిని కషాయంలాగా చేసుకుని దాదాపుగా ఒక 30 మిల్లీలీటర్ల సొంఠి కషాయం తయారు చేసుకుని అందులో 1 చెంచాడు ఆముదాన్ని కూడా కలిపేసుకుని తాగాలన్నమాట. ఒక పానీయం తాగినట్టుగా రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటూ ఉంటే కూడా శరీరంలో పేరుకున్నటువంటి ఆమదోషం తగ్గి ఆమం వల్ల వచ్చినటువంటి ఆటో ఇమ్యూన్ సమస్యలు తగ్గడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే సొంఠి, పిప్పళ్ళు, పసుపు, ఈ 3 కూడా ఆమదోషాన్ని తగ్గించడానికి ఉపయోగపడేటువంటివే. సొంఠి చూర్ణాన్ని, పిప్పళ్ళ చూర్ణాన్ని, పసుపుని ఈ 3ంటిని సమభాగాలుగా కలిపేసేసి ఆ మిశ్రమాన్ని దాదాపుగా ఒక 2 నుంచి 3 గ్రాముల పరిమాణంలో కొంచెం తేనె కలుపుకుని 2 పూట్లా తీసుకుంటూ ఉన్నా కూడా ఆటో ఇమ్యూన్ సమస్యలు తగ్గడానికి ఇది బాగా సహాయకంగా ఉంటుంది. అలాగే కొన్ని ఔషధాలు ఉంటాయి. అశ్వగంధ రసాయనం అని చెప్పి అశ్వగంధ లేహ్యము, లేకపోతే అమృతాది గుగ్గులు, అమృతారిష్టము, ఇలాంటి కొన్ని ఏంటంటే పునర్నవాసం అని, దశమూలారిష్టము, ఇలాంటి కొన్ని రెడీమేడ్గా ఉండేటువంటి ఆయుర్వేద ఔషధాలు కూడా ఆమదోషాన్ని తగ్గించి ఆటో ఇమ్యూన్ సమస్యలు తగ్గించుకోవడానికి సహాయకంగా ఉంటాయి. ఆటో ఇమ్యూన్ జబ్బులకు ఖచ్చితమైన కారణాలు లేనందువల్ల వీటిని నివారించుకోవడం ప్రస్తుతానికి కష్టమైన విషయం. అయితే ఒంట్లో వ్యాధి నిరోధకతను పటిష్టంగా ఉంచుకోవడం ద్వారా చాలా జబ్బుల్ని మనం నివారించుకోవచ్చు. ఒంట్లో వ్యాధి నిరోధకతను చక్కగా ఉంచుకునేందుకు ఆయుర్వేదం ఎండు ఖర్జూరాల్ని, ఎండు ద్రాక్షపళ్లని మేలైన పరిష్కారాలుగా చెబుతుంది. రాత్రిపూట గోరువెచ్చటి నీటిలో ఖర్జూరాల్ని లేదంటే ఎండు ద్రాక్ష పళ్లని నానబెట్టి తర్వాతి రోజు ఉదయం వాటిని మెత్తగా గుజ్జుగా చేసి పానీయంలాగా నిత్యం తాగుతుంటే మన ఒంట్లో వ్యాధి నిరోధకత సన్నగిల్లడం అనే మాటే ఉండదు. 2 చెంచాల ఉసిరి రసానికి 1 చెంచాడు తేనెను కలిపి ప్రతిరోజు ఉదయం తీసుకోవడమూ మంచిదే. అశ్వగంధ చూర్ణాన్ని 3 గ్రాముల పరిమాణంలో తీసుకుని గోరువెచ్చటి పాలలో కలుపుకుని నిత్యం తాగుతుంటే వ్యాధి నిరోధకత చక్కగా ఉంటుంది. మనలోని వ్యాధి నిరోధకతను చక్కగా ఉంచుకునేందుకు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమే. మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు యోగాసనాలు, ధ్యానం, ప్రాణాయామం వంటి వాటిని తరచుగా సాధన చేస్తుండాలి. వ్యాధి నిరోధకత మరీ సన్నగిల్లినప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు అశ్వగంధ లేహ్యం, చ్యవనప్రాశ, ద్రాక్షరసం, బ్రాహ్మీ రసాయనం వంటి ఔషధాల్ని వాడుకుంటే మంచి ఫలితముంటుంది.